నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను. మనం ఆయనను ప్రేమిస్తే, విశ్వసిస్తే మనల్ని ఆయన మన సమస్యల నుండి, ప్రాణాపాయ స్థితి నుండి తప్పిస్తానని ఈ వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారు. దానియేలు యెరూషలేము నివాసి, యూదుడు. బాలుడుగానున్నప్పుడే బబులోను రాజైన నెబుకద్నెజరు చేత యెరూషలేము ముట్టడించడాన్ని బట్టి, అదే విధముగా కొందరు బాలులను బబులోనుకు కొనిపోవుటను బట్టి ఈ యొక్క దానియేలు బబులోనుకు తీసుకురాబడ్డాడు. బబులోను దేశంలో దానియేలు దేవుని యందు విశ్వసించుటను బట్టి, దేవుని యందు కలిగి ఉన్న జ్ఞానమును బట్టి దీవించబడ్డాడు. ఆ దేశంలోనున్న 3 ప్రధాన అధిపతులలో ఇతడు కూడా ఒక్కడిగా నిలిచాడు. అదే విధముగా దేవుని యందు అచంచల విశ్వాసము, భక్తి కలిగినవాడు. రోజుకు 3 మోకాళ్ళుని ప్రార్థించుట అలవాటుగా కలిగినవాడు. ఇతని స్థితిని బట్టి, ఏ నేరము చేయని నీతి కలిగిన వాడుగా ఉండుటను బట్టి దర్యావేషు రాజు ఏలుబడి కాలంలో ఇతడిని ఆ యొక్క దేశములో ప్రధాన అధిపతిగా చేయాలని ఆలోచన కలిగిన వాడిగా ఉండగా, మిగిలిన అధిపతులు, మంత్రులు, సేనాధిపతులు ఈర్ష్య అసూయలతోటి ఈ యొక్క దానియేలుపై నింద మోపాలనుకుంటే అతడిలో నింద మోపటానికి ఏ విధమైన అవకాశం లేకపోవటం చేత వారు ఒక ఆలోచనతోటి 1 నెల రోజుల పాటు రాజుకు తప్ప వేరెవరికి ఏ విధమైన విన్నపాలు చేసుకోకూడదు అని చెప్పి ఒక శాసనాన్ని ప్రకటించారు. ఆ విషయం దానియేలుకు తెలిసినా కూడా అతడు దానిని గురించి ఆలోచించక, దాని గురించి పట్టించుకోకుండా ఎప్పుడు మాదిరిగానే తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకుని మోకాళ్ళుని దేవుడికి రోజుకు 3 యథావిధిగానే ప్రార్థించుకుంటూ చేస్తూ వస్తున్నాడు. ఇది తెలిసిన ఆ యొక్క అధికారులు దర్యావేషుకు తెలియచేశారు. మనము ఈ విధంగా శాసనం జారీ చేసినా కూడా దానియేలు దానిని పాటించటం లేదు, తన దేవుడికి ఎప్పట్లాగానే ప్రార్థన చేస్తున్నాడని రాజుకు తెలియచేశారు. రాజు దానియేలు యందు అభిమానం కలిగిన వాడిగా ఉండటం చేత దానియేలును కాపాడాలని ప్రయత్నించినా కూడా అతడికి అది కుదరని పనిగా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో నీ దేవుడే నిన్ను కాపాడుతాడు అని అతడు దానియేలుతో చెప్తూ దానియేలును ఆ సింహాల బోనులో పడవేయటానికి అనుమతినిచ్చాడు. వారు ఆ విధంగా దానియేలును సింహాల బోనులో పడేసి ఆ యొక్క ద్వారాన్ని మూసి ఉంచి బంధించారు. అతడు ఆ విధంగా సింహాల బోనులో పడవేయబడినప్పటికీ కూడా దేవుడు తన దూతను పంపించి సింహాలు దానియేలుకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. ఆ విధముగా దానియేలు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అతని ప్రాణాపాయ స్థితి నుండి తప్పించాడు. ఆ విధముగా దేవుని యందు ఎవరైతే విశ్వసించి ఆయనను ప్రేమించే వారిగా, ఆయన యందు నమ్మిక కలిగిన వారిగా ఉంటారో అట్టి వారిని దేవుడు కాపాడగలవాడిగా ఉంటాడు. ప్రాణాపాయ స్థితే కాదు, వ్యాధి బాధల నుండి కూడా తప్పించగలిగేవాడిగా ఉంటాడు. అమెరికా దేశంలో పేరుగాంచిన ఒక వైద్యుడు ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, అనేక మంది రోగస్తులు నా దగ్గరకు వస్తుంటారు. మరణపడక మీద ఉన్న వారికి సువార్తను ప్రకటించి దేవుణ్ణి నమ్ముకోమని చెబుతాను. వారు కలిగిన అనారోగ్యమును బట్టి, లేక వారు కలిగిన నిస్సహాయ స్థితిని బట్టి ఆ సమయంలో దేవుణ్ణి నమ్ముకోవటం, ప్రార్థన చేసుకోవటం నేను గమనించాను. దేవుడు వారిని స్వస్థపరిచిన తర్వాత వారు దేవునికి దూరం కావడం కూడా గమనించాను. నేను గమనించిన 300 మంది రోగస్తులు మరణపడకపై తమ వ్యాధి బాధల్లో పశ్చాత్తాపడి యేసును రక్షకునిగా అంగీకరించినట్లు చెప్పారు. కానీ బాగుపడిన తర్వాత కేవలం 10 మంది మాత్రమే నిజమైన పశ్చాత్తాప జీవితాన్ని కొనసాగించి తమను స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించినట్లుగా గమనించాను. మిగిలిన 290 మంది తమ ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు దేవుణ్ణి వాడుకొని బాగుపడిన తర్వాత దేవుణ్ణి వదిలి మరలా తమ పాత జీవితాన్ని కొనసాగించినట్లు ఆ డాక్టర్ తెలియచేశాడు. ఇది ఎంత విచారకరమో కదా. నువ్వు కష్టంలో, నష్టంలో, వ్యాధి బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను విడిపించి స్వస్థపరిచినప్పుడు నిన్ను బాగు చేసిన దేవుణ్ణి వదిలిపెట్టి లోకాసల్లో పడి కొట్టుకొని పోవట న్యాయమా? అనారోగ్యంతో బహుబలహీనంగా ఉన్న నిన్ను, అనేక రోగాలతో మరణపడకపైనున్న నిన్ను దేవుడు లేవనెత్తినది, నిన్ను బలపరిచినది మరలా పాపిష్టి జీవితాన్ని జీవించడానికేనా? బాగు చేసి లేవనెత్తిన దేవుని కొరకే జీవించినంతకాలం సాక్షిగా బ్రతకాలి కదా.
మనమందరం ఆ విధంగా బ్రతికి అనేక మంది దేవుని అనుసరించినట్లు మన జీవితాన్ని మాదిరికరంగా మార్చుకోవాలి. ఇదే నిజమైన మార్పు, నిజమైన పశ్చాత్తాపం. ఈరోజు అనేక మంది ఆరోగ్యం కోసమో అవసరాల కోసమో ప్రభు దగ్గరకు వస్తున్నారు. అవసరాలు తీరిన తర్వాత ప్రభువును విడిచి కృతజ్ఞత లేని వారవుతున్నారు. దేవుని విడిచిన కృతజ్ఞతలలో నీవును ఒకడివిగా ఉన్నావా, లేక బాగు చేసిన దేవుణ్ణి హత్తుకుని మరణం వరకు నమ్మకంగా జీవిస్తున్న వాడివా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీవెప్పుడైతే దేవుని యందు విశ్వసించి నిలుస్తావో అప్పుడు నీ ప్రతి సమస్య నుండి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ వ్యాధి బాధల నుండి నిన్ను బాగు చేస్తాడు. నీ ప్రాణాపాయ స్థితి నుండి నిన్ను ఆయన తప్పిస్తాడు. కాబట్టి పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ విశ్వాసముతో ఆయన యొక్క వాగ్దానములను స్వతంత్రించుకొనడి వారముగా నిలిచి కొనసాగుదుముగాక. ఆమెన్. హల్లెలూయా.